మనం పాత పద్ధతిలో వంట చేద్దాం. బొగ్గుల మీద. వంటకి ఇవి సరిపోతాయా? ఇదేం సరిపోతుంది? నేను బొగ్గులు తీసుకొస్తాను, కానీ దానిపై ఒక గట్టి జల్లెడ కావాలి కూరల్ని ఉంచడానికి. పీకు, నువ్వు నూనె ఇంకా మసాలాలు తీసుకురా. నాన్న, వంట చేయడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? వంట కాదు, దీన్ని బార్బెక్యూ అంటారు. పీకు, ఇదిగో నూనె ఇంకా మసాలాల మిశ్రమం. సరే, నువ్వు ప్రతి కూరగాయకి పెట్టడం మొదలుపెట్టు. నేను కూడా పెడతాను. టూకి, మేమే వెళ్ళి వీటిని పీకుకి అందించు. 1, 2, 3, 4 కూరలన్నీ రెడీగా ఉన్నాయి. ఈరోజు మేము టెంట్ ఆడుకుంటున్నాం. నాన్న, మీరు కూడా ఆడతారు కదా? అరే వా, మనం టెంట్ లోపల కూర్చుని టీ తాగి టిఫిన్ తినొచ్చు. పదండి, ఈ దోమతెరని బయట కడదాం. ఇలా తాడని పైకి విసిరేసి పట్టుకున్నా. ఇక ఇది చివరి ముడి. భలే 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 టెంట్ వేశాం. ఈ సందర్భంలో వేడి వేడి టిఫిన్ తిందాం. ఈ మొక్కజొన్న గింజలు చేయడానికి గోళీలాగే ఉన్నాయి. పద, వీటితో ఆడుకుందాం. సరే, బంగాళదుంపల్ని ఉడికిస్తాను. టోకీ, చూడు, నీ మొక్కజొన్న గింజలు పడిపోయాయి. గింజలు కావాలా? అరే, కిచెన్ నుండి చప్పుడేంటి? మీరంతా ఇక్కడే ఉండండి. కిచెన్ లో ఎవరున్నారో నేను చూసొస్తాను. ఓహో, పాప్కార్న్. నా బంగాళదుంపలు ఏమయ్యాయి? బంగాళదుంపలు మొక్కజొన్నలు తారుమారయ్యాయి. కిచెన్ లో ఎవరున్నారోనని నాననుకున్నారు. కిచెన్ లో ఎవరూ లేరు, పాప్కార్న్ ఉంది.